పార్థసారథి గారు, డాక్టర్ పివి పార్థసారథి గారు, పార్థసారథి గారు, డాక్టర్ పార్థసారథి గారు, డాక్టర్ పార్థసారథి గారు, పార్థసారథి గారు, పార్థసారథి గారు. దేశంలోనే అతి ఎక్కువగా వలసలు పోయే రైతు కూలీలు ఉన్నటువంటి ఆదోని, మంత్రాలయం, ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ ప్రాంత రైతు కూలీల వైపు నుంచి నేను మిమ్మల్ని వేడుకుంటున్నా అధ్యక్ష, మరిన్ని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు తెరవండి. వాల్మీకులకు సంబంధించిన సమస్య అధ్యక్ష, ఎంతో కాలంగా ఎస్టీ హోదా కావాలని మాదాసి కురబలకు సంబంధించిన ఎస్సీ సర్టిఫికెట్లు, గుడగజంగాలకు సంబంధించిన అసలు సర్టిఫికెట్లే లేనటువంటి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు లేదు అధ్యక్ష. ఎప్పుడు కరెంటు బిల్లులు పెరగడమే తప్ప కరెంటు బిల్లులు తగ్గడం అని లేనటువంటి ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా యూనిట్ కి 13 పైసలు కరెంటు బిల్లు ప్రజలకు తగ్గించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. రోజు పని చేస్తే కానీ కడుపు నింపుకోలేనటువంటి వారు అధ్యక్ష. వీరికి సామాజిక భద్రత కల్పించాలా, సంక్షేమ పథకాల అమల్లో ఉంచాలా, నైపుణ్యంతో పాటు ఆదాయాన్ని కూడా పెంచాలా. 2022లోనే నెయ్యిలో కల్తీ ఉందనే రిపోర్టు వచ్చినా కూడా వినకుండా పవిత్రమైన లడ్డూను అప్రతిష్ట పాలు చేశారు అధ్యక్ష. ఆలయ భూములు ప్రభుత్వ భూములు కానే కావు. ప్రభుత్వం ఈ భూములను కాపాడే కాపలాదారు మాత్రమే. ఈద్గా అధ్యక్ష, ముస్లింస్ కు పవిత్ర స్థలం. గత ప్రభుత్వం 2,60,00,000 రూపాయలు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చిందని చెప్పి ఏదో వచ్చే చిత్తు కాగితం ఇచ్చి ముస్లింలను మోసం చేశారు అధ్యక్ష. మనకెట్లా వాట్సాప్ నెంబర్ ఉందో ప్రభుత్వానికి సంబంధించిన వాట్సాప్ నెంబర్ అధ్యక్ష ఇది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా సొంత పత్రిక సాక్షి కాబట్టి అర్హతలు ఉన్నా లేకున్నా 348 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని సొంత సంస్థకు దోచిపెట్టిన భూమి లేని పేదల కోసం వాళ్ళ జీవనోపాధికి వ్యవసాయం చేసుకోవడానికి అసైన్డ్ భూములు మనం కేటాయిస్తాం అధ్యక్ష. టీ బంక్ వెళ్తే అక్కడ వాళ్ళు తాగుతున్నది పాలు కలిపినటువంటి టీ కాదు, యూరియా అని. అక్కడ ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయగలిగితే భవిష్యత్తులో వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని